ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఆ కలను నిజం చేసుకోవడానికి ఓ నిర్ణయం తీసుకున్నారు. కానీ అదే నిర్ణయం అతన్ని నేరం వైపు నడిపించింది. ఆ రాత్రి అతన్ని ముఖంలో ఆనందం కనిపించింది. పక్కనే అతను ప్రేమించిన అమ్మాయి ఉంది. చుట్టూ స్నేహితులు ఉన్నారు. పెళ్లి మాటలు వినిపిస్తున్నాయి. చూసిన వాళ్ళంతా త్వరలో ఆ ఇద్దరు ఒక్కటవబోతున్నారని అనుకున్నారు. కానీ అదే రాత్రి ఎవరికి కనిపించకుండా మరో ప్లాన్ నిశ్శబ్దంగా అమలైంది. తలుపులు పగల్లేదు, తాళాలు విరగలేదు, బయట వాళ్ళు వచ్చిన ఆనవాళ్ళు కూడా లేవు. కానీ జరగాల్సింది జరిగిపోయింది. ఇంతకీ ఉద్యోగిగా లోపలికి వెళ్ళిన ఆ యువకుడు ఎలా భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా మారాడు? పెళ్లి సంబరాల వెనుక దాగి ఉన్న ఆ రహస్య ప్లాన్ ఏంటి? ప్రేమ కోసం మొదలైన ఆలోచన 4 కోట్ల రూపాయల చోరీ వరకు ఎలా వెళ్ళింది? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? లెట్స్ వాచ్. పెళ్ళి ప్రతి యువజంట జీవితంలో ఒక కల. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకునే ఆ కల ఒక్కసారిగా నేరంగా మారితే, ప్రేమ కథగా మొదలైన ప్రయాణం పోలీసు కేసుగా ముగిస్తే, కోట్ల రూపాయల నగలు నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకున్న ఉద్యోగి పెళ్లి సంబరాల ముసుగులో నడిచిన రహస్య ప్రణాళిక. గాజియాబాద్లో వెలుగులోకొచ్చిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొన్నిసార్లు నేరం తలుపులు పగలగొట్టి లోపలికి రాదు, నమ్మకంతోనే లోపలికొస్తుంది. గజియాబాద్లోని ఈ ప్రముఖ నగల షోరూంలో కూడా అదే జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన నితిన్ మనసులో ఒక కల ఉంది. ప్రియురాలు కాజల్తో పెళ్లి, కొత్త జీవితం. కానీ ఆ జీవితానికి డబ్బు కావాలి, చాలా డబ్బు కావాలి. ప్రియురాలితో పెళ్లి కలను నిజం చేసుకునేందుకు అతను ఎంచుకున్న దారి మాత్రం ప్రమాదకరంగా మారింది. త్వరగా డబ్బు సంపాదించి జీవితాన్ని సెటిల్ చేసుకోవాలన్న ఆలోచనతో ప్రతిరోజు తన కళ్ల ముందే కనిపిస్తున్న కోట్ల రూపాయల విలువైన బంగారంపై కన్నేశాడు. ప్రేమ కోసం మొదలైన ఆలోచన, పెళ్లి కోసం వేసుకున్న ప్రణాళిక చివరకు 4 కోట్ల రూపాయల చోరీగా మారిపోయింది. తన జీవితాన్ని మార్చేస్తుందనుకున్న ప్లాన్ ఇప్పుడు అతన్ని కట్టకట్టాల వెనక్కి నెట్టింది. నెలన్నర క్రితం ఉద్యోగంలో చేరిన నితిన్ వర్మ జీతం కోసం మాత్రమే పనిచేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అతని అసలు ప్లాన్ ఇప్పుడే బయటపడింది. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి అతను కేవలం పని మాత్రమే చేయలేదు. షోరూంలోని ప్రతి మూలను గమనించాడు. ఎక్కడ విలువైన నగలుంటాయి, ఎవరి వద్ద తాళాలు ఉంటాయి, సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ సమయం ఏంటి, ఎప్పుడు షోరూంలో రద్దీ తక్కువగా ఉంటుంది, ఎలాంటి భద్రతా ఏర్పాట్లున్నాయి అనేటువంటి విషయాలన్నిటినీ గమనించాడు. జూన్ 12న షోరూం సిబ్బందికి అది సాధారణ రోజు. కానీ అదే రోజు సాయంత్రం నితిన్ ఇచ్చినటువంటి ఒక పార్టీయే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన పెళ్లి నిశ్చయమైందని చెబుతూ సహోద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశాడు. అందరూ ఆనందంగా పాల్గొన్నారు. ప్రియురాలు కాజల్ వర్మ కూడా అక్కడే ఉంది. నితిన్ తండ్రి కూడా హాజరయ్యాడు. నవ్వులు, శుభాకాంక్షలు, సరదా సంభాషణలు. బయటకు చూస్తే అది పెళ్లి సంబరంలానే కనిపించింది. ఆ పార్టీలో షోరూం తాళాల బాధ్యత చూసే క్యాషియర్ గౌతమ్ రాజ్ కూడా ఉన్నాడు. ఆ వ్యక్తే నితిన్ కాజల్కు ఫస్ట్ టార్గెట్. అతనితోనే ఎక్కువగా మద్యం తాగించారు. రాత్రి క్రమంగా గడిచే కొద్దీ గౌతమ్ రాజ్ మత్తులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు సహాయం చేస్తున్నట్లు కనిపించిన నితిన్ అతన్ని ఇంటి దగ్గర దింపుతానంటూ వెంట వెళ్ళాడు. కానీ ఆ ప్రయాణంలో జరిగిన ఒక చిన్న చర్య మరుసటి రోజు కోట్ల రూపాయల చోరీకి కారణమైంది. గౌతమ్ రాజ్ వద్ద ఉన్న తాళాలు ఎవరికీ తెలియకుండా నితిన్ చేతికి చేరిపోయాయి. ఆ రాత్రి ముగిసిపోయింది. అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ నితిన్ ప్రణాళిక మాత్రం అప్పుడే అసలు దశలోకి ప్రవేశించింది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నితిన్ తన స్నేహితుడితో కలిసి షాప్కి చేరుకున్నాడు. నితిన్కు లోపలి వ్యవస్థపై పూర్తి అవగాహన ఉంది. ఎక్కడ ఏముందో తెలుసు. ఎలాంటి హడావిడి లేకుండా లోపలికి వెళ్లిన వ్యక్తి ఉద్యోగిలా కనిపించాడు. కానీ అతని లక్ష్యం మాత్రం వేరే. లోపలికి ప్రవేశించిన తర్వాత ప్రతి నిమిషం కీలకమైంది.
ముందే నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం విలువైన ఆభరణాలను సేకరించడం ప్రారంభించాడు. ఏ కౌంటర్లో ఎక్కువ విలువైన నగలుంటాయో తెలిసిన వ్యక్తి కావడంతో పని చాలా వేగంగా కానిచ్చేశాడు. 1, 2, 5, 10 నిమిషాలు కాలం గడుస్తోంది. కానీ షోరూంలో ఎలాంటి అలారం మోగలేదు. ఎవరూ అప్రమత్తం కాలేదు. ఎవరూ అక్కడికి రాలేదు. అదే అతనికి కలిసొచ్చింది. కేవలం 25 నిమిషాల్లో దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత షోరూం సిబ్బంది రావడంతో అసలు విషయం బయటపడింది. నగలు కనిపించకపోవడం, కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు మాయమవడం ఒక్కసారిగా కలకలం రేపింది. మొదట ఇది బయటివారి పని అనుకున్నారు. కానీ తలుపులు పగల్లేదు, బలవంతపు ప్రవేశం లేదు, లోపలి వ్యవహారాలు తెలిసిన వ్యక్తి పనే కావచ్చనేటువంటి అనుమానం పెరిగింది. పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజ్, ఉద్యోగుల వివరాలు, కాల్ రికార్డులు, పార్టీ జరిగిన రోజు పరిణామాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతి అనుమానం నితిన్ వర్మపైనే వచ్చింది. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి పార్టీ వరకు జరిగిన ప్రతి సంఘటనను కలిపి చూసిన దర్యాప్తు బృందం చివరకు నితిన్ను అదుపులోకి తీసుకుంది. ఘటన జరిగిన వారం రోజుల్లోపే పోలీసులు కేసును ఛేదించారు. ఈ కేసులో నితిన్తో పాటు అతడి ప్రేయసి కాజల్ వర్మ తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి 3 కోట్ల విలువైన బంగారం, 6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రేమ కోసం వేసిన అడుగు నేరం వరకు వెళ్ళింది. పెళ్లి కోసం అల్లుకున్న కళ 4 కోట్ల రూపాయల చోరీగా మారింది. పెళ్లి సంబరాల వెనుక దాగి ఉన్న ఆ రహస్యం కొన్ని గంటల్లోనే బయటపడింది. ఉద్యోగిగా మొదలైన ప్రయాణం 4 కోట్ల రూపాయల చోరీ కేసులో నిందితుడిగా ముగిసింది.